వెల్కమ్ టు స్టడీ టైం. మేనేజ్మెంట్ కోర్సులు అందించే కళాశాలలు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చదివి ఉద్యోగం పొందలేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే క్వాలిఫైడ్ లెక్చరర్స్, సరైన గైడెన్స్, దశాబ్దాల అనుభవం ఉన్న కాలేజీల్లోనే చదవాలి. సరిగ్గా అలాంటి ట్రాక్ రికార్డున్న సంస్థే విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఉత్తమ విద్య, దాని ద్వారా ఎన్నో బహుళజాతి సంస్థల్లో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ అందించిన ఘనత విజేఐఎంది. ఈ విద్యార్థి సంస్థ అందిస్తోన్న కోర్సుల వివరాలు, ప్లేస్మెంట్స్ గురించి ప్రొఫెసర్ రామారావు గారు, ప్రొఫెసర్ రామకృష్ణ గారు ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి మేనేజ్మెంట్ కోర్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో రామారావు గారు అండ్ హలో రామకృష్ణ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తోన్న సంస్థలన్నింటిలోకి విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సో అసలు సంస్థ తరపున విజేఐఎం ఏ కోర్సులు అందిస్తోందండి? విజేఐఎం 1993లో స్థాపించబడిందండి. 1993లో ఇది విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపించబడి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వచ్చి ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందింది. తర్వాత దీనికి ఎన్బిఏ అక్రిడిటేషన్ కూడా ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అని. ఈ ఎన్బిఏ ఏంటంటే రివైజ్డ్ ఫార్మాట్ లో విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గుర్తింపు పొందింది. రివైజ్డ్ ఫార్మాట్ లో మీకు ఎన్బిఏ పొందిన కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి మేనేజ్మెంట్ లో. సో చెప్పాలంటే ఇండియాలో మొట్టమొదటి 15-20 కాలేజీల్లో మాదొక కాలేజ్ అనమాట, ఎన్బిఏ ద్వారా గుర్తింపు పొందిన కాలేజ్. నెక్స్ట్ మాకు నాక్ అక్రిడిటేషన్ కూడా ఉంది. సో మా పీజీడీఎం ప్రోగ్రామ్ వచ్చి ఎన్బిఏ, మా నాక్ ఏమో మా కాలేజ్ కి గుర్తింపు వచ్చింది అనమాట. ఇది 2 year ఫుల్ టైం ప్రోగ్రామ్ అండి, విత్ ప్లేస్మెంట్స్ అండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇదేంటంటే మా పీజీడీఎం ప్రోగ్రామ్ 2 years లోను ఇది ట్రైమిస్టర్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఏమో 3 ట్రైమిస్టర్లు ఉంటాయి, సెకండ్ ఇయర్ లో 3 ట్రైమిస్టర్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 3 ట్రైమిస్టర్ల తర్వాత 2 months సమ్మర్ ప్రాజెక్ట్ ఉంటుంది పిల్లలకి. తర్వాత సెకండ్ ఇయర్ లో వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని, కంపెనీలో ఎలా వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఏ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మంచి ప్లేస్మెంట్ పొందగలుగుతారు, ఇవన్నీ మొత్తం 2 year ప్రోగ్రామ్ లో మేము చెప్తాం అనమాట. దీంట్లో భాగంగా ఏంటంటే మొట్టమొదట ఫస్ట్ ఇయర్ లో కెరీర్ విజన్ స్కూలింగ్ అని స్టార్ట్ చేస్తాము. ఈ కెరీర్ విజన్ స్కూలింగ్ లో వాళ్ళకి అంటే ఒక కెరీర్ గురించి ఎలా వాళ్ళు విజువలైజ్ చేస్తారు అంటే, ఇప్పుడు నాకు ఈ జాబ్ కి నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను, ఆ జాబ్ కి నేను ఎలా ప్రయత్నం చేస్తే నాకు ఈ 2 yearsలో ఆ జాబ్ రాగలుగుతుంది, అది కెరీర్ విజన్ స్కూలింగ్ అనమాట. ఇప్పుడు తర్వాత అలాగే మీకు బిజినెస్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అది బిజినెస్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే మీకు బహుళజాతి సంస్థలు కానీ ఎంఎన్సీలు కానీ వాటిలో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్, యూ రియల్లీ నీడ్ టు బి వెరీ గుడ్ ఇన్ బిజినెస్ ఇంగ్లీష్. సో ఇట్ స్టార్ట్స్ విత్ బిజినెస్ ఎటికెట్, సాఫ్ట్ స్కిల్స్, హౌ డూ యూ యాక్చువల్లీ బిహేవ్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ, హౌ డూ యూ ప్రొజెక్ట్ దట్ పర్సనాలిటీ, అవన్నీ మేము బిజినెస్ ఇంగ్లీష్ లో మొత్తం ఫస్ట్ 3 trimesters యాజ్ అ పార్ట్ ఆఫ్ ది టైం టేబుల్ బిజినెస్ ఇంగ్లీష్ వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. కెరీర్ విజన్ స్కూలింగ్ లో ఏమో వాళ్ళకి యాక్చువల్గా హౌ టు విజువలైజ్ మై సెల్ఫ్, అంటే నేను ఎలా ఏ విధంగా నేను ప్రయత్నం చేస్తే నాకు ఆ జాబ్ వస్తుంది, ఎలాంటి స్కిల్స్ నేను అక్వైర్ చేయాలి, ఇదమ్మా ఈ 2 years. దిస్ ఇస్ వాట్ వి టీచ్ ఫర్ దెం అలాంగ్ విత్ డీటెయిల్స్. ఇంకా ఏంటంటే అమ్మా కాలేజీలో 1993లో స్టార్ట్ అయినప్పుడు 60 సీట్లు ఉండేవి, ఇప్పుడేమో 240 సీట్లు ఉన్నాయి. మారేట్పల్లిలో స్మాల్ గా కాలేజ్ స్టార్ట్ అయింది, ఇప్పుడేమో బాచుపల్లి వీనర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియాలోనే 240 సీట్లతో ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ చాలా మంది విద్యార్థుల్ని సక్సెస్ఫుల్ గా బయటికి తీసుకొస్తూ ప్లేస్మెంట్లు తెస్తూ అందరికీ ఇష్టమైన కాలేజీగా మిగిలింది అనమాట. రామారావు గారు, మరి విజేఐఎం లో చేరాలంటే కనుక పర్టికులర్ గా స్టూడెంట్స్ కి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలండి? ఎనీ గ్రాడ్యుయేషన్ అమ్మా విత్ 50% మినిమం స్కోర్ తో రావచ్చు. దాని తర్వాత ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్స్ కొన్ని ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ లెవెల్లో ఉంటాయి, క్యాట్ అని, దాని తర్వాత గ్జాట్ అని, మ్యాట్ అని, దాని తర్వాత ఆత్మ అని కూడా ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ 4 టెస్టుల్లో ఏదైనా రాసి దాని తర్వాత మా దగ్గరికి పర్సనల్ ఇంటర్వ్యూ కోసం వస్తే మేమేం చేస్తామంటే వాళ్ళకి 10th, 12th గ్రాడ్యుయేషన్ మా దగ్గర పిఐ, దాని తర్వాత మిగతా వీటిలన్నింటినీ కూడా వెయిటెడ్ యావరేజ్ గా తీసుకుని దాంట్లో 50% వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఏమైనా పెడతారా? ఎవరు చేరాలనుకుంటే వాళ్ళందరూ? లేదమ్మా, ఇప్పుడు బి స్కూల్స్ అన్నిటికీ కూడా నేషనల్ లెవెల్లో ఈ టెస్టులు నేను చెప్పినవి మ్యాట్, గ్జాట్, క్యాట్ ఇవి మాత్రం రాయడం కంపల్సరీ అనమాట. అంటే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుందండి, అది ఐమా వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ లో వాళ్ళు కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. అదొక్కటి క్వాలిఫై అయితే సరిపోదు, వాళ్ళకి 10th లో మార్క్స్, ఇంటర్మీడియట్ లో మార్క్స్, గ్రాడ్యుయేషన్ లో మార్క్స్
మొత్తం అన్ని కలిపి మేము మళ్ళీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఆ ఇంటర్వ్యూలోను వీళ్ళకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అన్ని కలిపి 50% మినిమం ఉంటే మేము వాళ్ళని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇందులోనూ మళ్ళీ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో మెరిట్ లో ఎవరైతే టాప్ వీటిలోకి వస్తారో వాళ్ళని మేము తీసుకుంటాం అనమాట. ఓకే, చాలా కాలేజెస్ MBA నెక్స్ట్ PGDM 2 కోర్సులను అందిస్తూ ఉన్నాయి కదా, అసలు ఈ 2 కోర్సులకు మధ్య డిఫరెన్స్ ఏంటండి? ఓకే, ఇప్పుడు MBA అనేది యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫర్ చేస్తాయండి. PGDM అనేదేమో AICT ద్వారా అప్రూవ్ అయిన ఆల్ ఇండియా లెవెల్ B స్కూల్స్ మాత్రమే ఆఫర్ చేస్తాయి. అంటే ఇప్పుడు మా కాలేజ్ తీసుకుంటే, మీరు విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే, మా కాలేజ్ ఓన్లీ AICT అప్రూవల్ ద్వారా స్థాపించబడిన కాలేజ్ అన్నమాట. దీనికి యూనివర్సిటీ అఫిలియేషన్ ఉండదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉంటుంది. సో ఈ కాలేజ్లో ఏంటంటే మాకు చాలా డైనమిక్ గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. సిలబస్ మేమే తయారు చేసుకుంటాము, మా అకాడమిక్ కౌన్సిల్ సిలబస్ అప్రూవ్ చేస్తుంది. తర్వాత మారుతున్న స్థితిగతులు, అంటే బయట మీకు ఇండస్ట్రీ ఎలా చేంజ్ అవుతుందో, అంటే డిపెండింగ్ ఆన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇన్ బూమ్. ఓకే, సో ఇమీడియట్ గా మాకేంటంటే మా కాలేజ్ లో మేము ఇమీడియట్ గా ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసేసి వాళ్ళకి పిల్లలకి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ సబ్జెక్ట్ నేర్చుకునేలాగా మేము ప్రొవిజన్ ఇస్తాం అనమాట. విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ కన్వెన్షనల్ MBA కాలేజ్. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటేనే వాళ్ళకి చాలా ఒక 3-4 ఏళ్ళు పడుతుంది, బికాస్ వాళ్ళ హైరార్కీ సిస్టమ్ అలా ఉంటుంది. వెరస్ ఇన్ డైనమిక్ B స్కూల్ లైక్ AICT అప్రూవ్డ్ B స్కూల్ ఇది వెరీ ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. అది బేసిక్ డిఫరెన్స్. తర్వాత మా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మాది మొత్తం ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది టీచింగ్, ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఇవన్నీ మేము వాళ్ళకి స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా 2 ఏళ్ల పాటు వాళ్ళు మేనేజరియల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారనేది మేము నేర్పిస్తాం. ఫస్ట్ నుంచే నేర్పిస్తే బెటర్. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి కొన్ని టాప్ 100 B స్కూల్స్ కంట్రీలో తీసుకుంటే 95 B స్కూల్స్ ఏమో PGDMA ఆఫర్ చేస్తాయి. MBA ఆఫర్ చేసేవి మాత్రం 5 B స్కూల్సే ఉంటాయి. అవి యూనివర్సిటీ కాలేజెస్. అవి యూనివర్సిటీ కాలేజెస్ కూడా ఎందుకు 5 ఉన్నాయంటే వాళ్ళ కాలేజీలకు అటానమీ ఇచ్చి ఒక B స్కూల్ ఎలా పనిచేయగలదో యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ కాకుండా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి డిగ్రీ మాత్రం ఆ యూనివర్సిటీ ఇస్తుందన్నమాట. సో 100లో 95 B స్కూల్స్ PGDM ఆఫర్ చేస్తున్నాయి అంటే ఇండస్ట్రీకి అవసరమైనట్టుగా మా యొక్క టీచింగ్ విధానాన్ని కానీ, సిలబస్ ని కానీ, కోర్సుని కానీ, అందులో కంటెంట్ ని కానీ మేము దాన్ని డిజైన్ చేసుకుని దాన్ని డెలివర్ చేస్తూ ఉంటాం. అందుకని చెప్పి మీకు ప్లేస్మెంట్స్ PGDM లో వచ్చినంతగా మీకు MBA యూనివర్సిటీ కాలేజెస్ లో చాలా తక్కువ వస్తాయి. అలాగే మీకు ఇప్పుడు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడడానికి కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, డౌట్ ఏంటో. అదే MBA చేయాలనుకుంటే క్యాట్ ఎగ్జామ్ కనుకొస్తారా అండి రాసుడు? పనికి వస్తుందండి. క్యాట్ ఎగ్జామ్ కంపల్సరీ కాదండి. అదే మా డౌట్ వచ్చింది. క్యాట్ రాయొచ్చు, క్యాట్ తో పాటు మ్యాట్ కానీ, లేకపోతే ఆత్మ కానీ, లేకపోతే ఎగ్జాట్ కూడా రాయొచ్చు. సో ఎనీ ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏది రాసినా కూడా మీరు మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హత పొందుతారండి. ఓకే, MBA కోర్సులు అందిస్తున్న కాలేజెస్ కి VJM కి డిఫరెన్స్ చెప్తూ ఉన్నారు మీరు ఇంతకు ముందు. చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు మీరు IIMs కానీ లేకపోతే XLRA ఇవన్నీ తీసుకుంటే కూడా ప్రముఖ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ B స్కూల్స్ వాళ్ళు ఆఫర్ చేసేది కూడా PGDMA. ఈ PGDM లో ఎలా ఉంటుందంటే మీకు స్టూడెంట్స్ కి మొదటి నుంచి ఒక మేనేజర్ అవ్వడానికి ఏం చేస్తే అతను మేనేజర్ అవుతాడు. ఓకే, ఈ 2 ఏళ్లు మేము అదే డైరెక్షన్ లో వాళ్ళని తీసుకెళ్తాం అనమాట. అలాగే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కానీ, లేకపోతే కెరీర్ విజన్ స్కూలింగ్ అని కానీ, లేకపోతే మెంటరింగ్ అనే ప్రోగ్రామ్. మెంటరింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ప్రతి 15 మంది స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీ వాళ్ళకి ఈ 2 ఏళ్ల పాటు ఒక గైడ్ గా ఉంటారు. ఆ గైడ్ గా ఉండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి అకాడమిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఆ గైడ్ వాళ్ళకి సాల్వ్ చేస్తూ స్పెషలైజేషన్స్ తీసుకోవడంలో వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి, తర్వాత ప్లేస్మెంట్స్ లో అడ్వైజ్ ఇచ్చి, ఇవన్నీ ఆ గైడ్ చేస్తూ ఉంటారు. మా దగ్గర PGDM లో మేము మార్కెటింగ్, ఆపరేషన్స్, HR, ఫైనాన్స్, బిజినెస్ అనలిటిక్స్ అని 5 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. ఈ 5 స్పెషలైజేషన్స్ లోనూ 2 రకాల ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఒకటేమో PGDM అంటాము, ఒకటేమో PGDM జనరల్ మేనేజ్మెంట్ అంటాం. PGDM లో ఏంటంటే జనరల్ గా 2 స్పెషలైజేషన్స్ తీసుకుంటారు వాళ్ళు. సో సపోజ్ నేను మార్కెటింగ్ అండ్ HR తీసుకుంటాను అనుకోండి, నాకు మార్కెటింగ్ జాబ్ కి వెళ్లే అవకాశం వస్తుంది, HR జాబ్ కి వెళ్లే అవకాశం వస్తుంది అనమాట. దాన్ని మేము జనరల్ గా డ్యూయల్ స్పెషలైజేషన్ అంటాం, PGDM విత్ డ్యూయల్. అలాగే PGDM జనరల్ ఏంటంటే ఈ ఉన్న అన్ని స్పెషలైజేషన్స్ లోనూ మీకు ఏ విధంగా తీసుకుంటే సరిపోతుందో 2 సబ్జెక్టులు ఒక దాంట్లోనూ, 3 సబ్జెక్టులు ఒక దాంట్లోనూ తీసుకోవచ్చు అనమాట. రెండింటికి వాటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కంపెనీ ప్రిఫరెన్స్ ని బట్టి మనము జనరల్ డ్యూయల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ ఏంటంటే మేము ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ట్రైనింగ్ అంటే కంపెనీ వచ్చే ముందరే వాళ్ళకి ఈ పర్టికులర్ డొమైన్స్ లో, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ, ఆపరేషన్స్ లో కానీ, ఆ కంపెనీలో ఎలాంటి జాబ్ కి వీళ్ళు అప్లై చేస్తున్నారు, ఆ జాబ్ కి కావాల్సిన ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, దీన్ని మేము డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటాము. మాక్ జీడీ కానీ, మాక్ పిఐస్ కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళని రెడీగా చేస్తాం అన్నమాట కాలేజ్ కి. గ్రేట్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్ మీతో మాట్లాడడానికి. రమణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, డౌట్ ఏంటో. నా క్వశ్చన్ రామారావు గారికి అండి. చెప్పండి. అడగండి. చెప్పండి సార్, నాకు మ్యాథ్ లో 80% వచ్చిందండి. ఓకే. క్యాట్ లో 45% వచ్చింది. ఓకే. మీ ఇన్స్టిట్యూట్ లో ఏమైనా స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మాకు ఇంత స్కోర్ కాస్త ఫీజ్ రిడక్షన్ అట్లాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉందా అని కనుక్కుందామని చేశానండి. అంటే ఇప్పుడు మా దగ్గర ఎలాగంటే ఉత్తి క్యాట్ మ్యాథ్స్ స్కోర్ మీద స్కాలర్షిప్స్ ఇవ్వమమ్మా. ఎలా ఉంటుందంటే క్యాట్ వచ్చిన తర్వాత మీరు మాకు అప్లికేషన్ పెడితే మీకు ఇంటర్వ్యూ చేస్తాము. దాని తర్వాత మొదట 10th స్టాండర్డ్ మార్క్స్, 12th, గ్రాడ్యుయేషను, క్యాట్, దాని తర్వాత పిఐ, దాని తర్వాత మా దగ్గర ఒపీనియన్ టోకన్ కూడా ఒకటి ఉంటుంది గ్రూప్ డిస్కషన్ కి రీప్లేస్మెంట్ గాను. వీటిలన్నిటినీ వెయిటేజ్ ఇచ్చి ఆ ఓవరాల్ గా మీకు కానీ 85 to 90% వస్తే ఒక స్కాలర్షిప్, 90% పైన వస్తే ఇంకో స్కాలర్షిప్ ఉంటుందమ్మా. 85 to 90 వస్తే మీకు 75,000 స్కాలర్షిప్ వస్తుందండి. తర్వాత 90 కన్నా ఎక్కువ వస్తే కనుక మీకు 1 lakh రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఇదేంటంటే మీకు టోటల్ మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మొత్తం తీసుకుని ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఇచ్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10th కి 10 మార్క్స్ అని, ఇంటర్మీడియట్ కి 15 మార్క్స్ అని, గ్రాడ్యుయేషన్ కి 25 మార్క్స్ అని, తర్వాత మీ టెస్ట్ స్కోర్ అంటే మ్యాట్ కానీ ఆల్ ఇండియా ఎగ్జామ్ ఏది రాస్తారో దానికి 25 మార్క్స్, తర్వాత మీ ఇంటర్వ్యూ ప్లస్ ఒపీనియన్ టాక్. ఒపీనియన్ టాక్ అంటే మేము ఒక టాపిక్ ఇస్తాము, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడతారు, అది మొత్తం కలిపి 25 మార్క్స్ అనమాట. ఇవన్నీ కలిపితే మీకు 100 మార్క్స్ వస్తాయి. వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఒక 5 మార్క్స్ ఇస్తాము. సో మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో కూడా వస్తారు. సో వాళ్ళకి అడిషనల్ గా 5 పాయింట్స్ ఇస్తాం అనమాట. వీటిల్లో కనుక మీకు టోటల్ గా వచ్చి 85% వస్తే 75,000 స్కాలర్షిప్ వస్తుంది. కాదు 90 కన్నా ఎక్కువ వస్తే కనుక 1 lakh రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది అనమాట. ఓకే సార్. ఏదైనా ఏ కోర్స్ నేర్చుకున్నా దేనికోసమైనా మెయిన్ జాబ్ కోసమే కష్టపడతారు స్టూడెంట్స్ అనేది. సో మరి విజేఎం లో చేరితే గనక జాబ్స్ కి ఎలాంటి గ్యారంటీ ఇస్తారు మీరు? అంటే ఎలాంటి జాబ్ అవకాశాలు ఉంటాయి? ఒకవేళ వాళ్ళకి జాబ్స్ వస్తే గనక ఎలాంటి సంస్థల నుంచి, మెయిన్ వాళ్ళు సంస్థల్ని కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సంస్థల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలని ఆశపడుతూ ఉంటారు. సో ఎలాంటి సంస్థల నుంచి వస్తాయండి ఆఫర్స్? ఇప్పుడు మీకు ముందర చెప్పినట్టు విజేఎం 1993 నుంచి ఉందమ్మా. ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచ్ మొన్న పాస్అవుట్ అయిన బ్యాచ్ 22nd బ్యాచ్. ఈ 22 ఏళ్లలో ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. కానీ మొదటి నుంచి కూడా ప్లేస్మెంట్స్ విజేఎంలో ఏ రోజు ప్రాబ్లం అవ్వలేదు. మారుతున్న అట్మాస్ఫియర్స్ లో బయట జాబులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా విజేఎంలో ఇంచుమించుగా 100% ప్లేస్మెంట్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. హిస్టరీ మొత్తం అలాగే ఉంది. కాబట్టి ప్లేస్మెంట్ గురించి అనేది అసలు విజేఎంలో చేరిన వాళ్ళు ఎవరికి ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకటి. రెండోది, గ్యారంటీ అంటే సాధారణంగా ఏ కాలేజీ అయినా, ఏ బీ స్కూల్ అయినా కూడా రిక్రూటర్స్ ని కాలేజీకి తీసుకొచ్చి స్టూడెంట్స్ అని వాళ్ళు ఎదురకుండా ఉంచోబెడుతుంది. కానీ స్టూడెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ మేము ఎలాగో దానికి కావాల్సిన ట్రైనింగ్ అవి మేము ఇస్తాము. దాని తర్వాత ఏంటంటే మీకు 25 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా 97%కి తక్కువ ప్లేస్మెంట్ రాలేదమ్మా స్టూడెంట్స్. ఇదేమో కాలేజీ ప్లేస్మెంట్ విషయం. కంపెనీలు అంటారా, ఇప్పుడు ఎప్పుడు కూడా చాలా మంచి మల్టీనేషనల్స్, ఇండియన్ మల్టీనేషనల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న 22nd బ్యాచ్ ప్లేస్మెంట్ తీసుకుంటే థామ్సన్ రాయిటర్స్ అని. థామ్సన్ రాయిటర్స్ ఇస్ ఎ వెరీ వెరీ వెల్ రెస్పెక్టెడ్ మల్టీనేషనల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. వాళ్ళ రీసెర్చ్ కంపెనీ వాళ్ళది. సో థామ్సన్ రాయిటర్స్ వచ్చింది, ఐటీసీ వచ్చింది, మ్యారికో వచ్చింది. ఇవన్నీ కూడా వీటిలో వచ్చాయి. అదేవిధంగా డెలాయిట్ మార్కెటింగ్ లో ఏమో మీకు యాక్సిస్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి. దాని తర్వాత ఇంకా చూస్తే రకరకాల సెక్టర్స్ లో ఇంచుమించుగా ఒక 15-20 సెక్టర్స్ లో వస్తూనే ఉంటాయి. అండ్ ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇంకా చెప్పాలంటే కంపెనీలు ఇంచుమించుగా మా దగ్గర 300 రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయేమో, అందులో కనీసం 80 వస్తూనే ఉంటాయి. దానికి పెద్ద ప్రాబ్లం కాదు. రెండోది ఏంటంటే మేము ఇచ్చే ట్రైనింగ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో జనరల్ ట్రైనింగ్ ఇస్తాము. ఓకే సార్, ట్రైనింగ్ గురించి తెలుసుకుంటాం. అంతకన్నా ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుంటాం. ఓకే, పద్మజ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, డౌట్ ఏంటో.
మాకు తెలిసింది విజ్ఞాన్ జ్యోతిలో బిజినెస్ అనాలిటిక్స్ కోర్సు ఆఫర్ చేస్తున్నారంట. కొంచెం ఆ కోర్సు గురించి చెప్పగలుగుతారండి? ఓకే సార్. బిజినెస్ అనలిటిక్స్ కోర్సు మేము యాక్చువల్గా 2 ఏళ్ల క్రితం మొదలు పెట్టామమ్మా. ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సార్ట్ ఆఫ్టర్ కోర్స్ అంటాం దాన్ని. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ దాట్. ఆర్ అనే సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ లైసెన్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ కోర్సు మేము పిల్లలకి టీచ్ చేస్తున్నాము. ఈ కోర్స్ ద్వారా వాళ్ళు బిజినెస్ అనలిటిక్స్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే టెక్ మహీంద్రా, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు బ్యాక్ ఆఫీస్ లో వాళ్ళు డేటా అనలిటిక్స్ చేసి వాళ్ళ కంపెనీని ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే వాళ్ళ కంపెనీకి ప్రోగ్రెస్ ఎలా ఉండబోతోంది, కస్టమర్ ఏం ప్రిఫర్ చేస్తున్నారు, ఇవన్నీ బిజినెస్ అనలిటిక్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు అనమాట. అందుకని బిజినెస్ అనలిటిక్స్ అనేది చాలా మంచి కోర్స్. ఇప్పుడు అది విజ్ఞాన్ జ్యోతిలో మేము ఒక స్పెషలైజేషన్ గా సెకండ్ ఇయర్ లో ఆఫర్ చేస్తున్నాము. సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ అయినమ్మా. ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే ఆల్ స్టూడెంట్స్ విల్ గో త్రూ ఆల్ ది సబ్జెక్ట్స్. సెకండ్ ఇయర్ లో దే గో టు దేర్ ఓన్ రెస్పెక్టివ్ ఎలెక్టివ్స్ అనమాట, స్పెషలైజేషన్స్. అంటే మార్కెటింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఫైనాన్స్ అలాగే ప్రిఫర్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఇస్ బిజినెస్ అనలిటిక్స్. పద్మజ గారు, ఇప్పుడు ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు ముందరంతా కూడా ది ఎంటైర్ కంట్రీ షిఫ్టింగ్ ఫ్రమ్ నార్మల్ ఫిజికల్ షాపింగ్ టు ఈ షాపింగ్. సో ఈ షాపింగ్ లో ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, అమెజాన్ మా కాలేజీకి వచ్చి రిక్రూట్ చేశారు. ఈ 3 ఇలాంటి మేజర్ అన్నీ కూడా సాధారణంగా అనలిటిక్స్ మీద, బిగ్ డేటా మీద ఆధారపడి ఉంటాయన్నమాట. అందుకని చెప్పి దిస్ ఎ వెరీ ఫ్యూచరిస్టిక్ కోర్స్ విచ్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ది స్టూడెంట్స్ అమ్మా. అది మాత్రం ప్లేస్మెంట్ వైపు నేను చెప్పగలను. ఓకే సార్. కోర్సులో కంప్లీషన్ తర్వాత ట్రైనింగ్ గురించి చెప్తూ ఉన్నారు మీరు ఇంతకు ముందు, నేను కట్ చేశాను. ట్రైనింగ్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పి మీది ట్రైమిస్టర్ 3 ట్రైమిస్టర్లు ఫస్ట్ ఇయర్, 3 ట్రైమిస్టర్లు సెకండ్ ఇయర్ అమ్మా. ఒక స్టూడెంట్ కోర్సులో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కెరియర్ విజన్ స్కూలింగ్ అని ప్రోగ్రామ్ పెడతాము. అందులో పార్ట్ 1 ఏమో ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. అందులో వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్ టు ఎన్ష్యూర్ దట్ దే విల్ ఫార్మ్ సమ్ ఒపీనియన్ ఆన్ వాట్ దే వాంట్ టు బి. అంటే వాళ్ళకి బేసికల్ గా సెక్టర్స్ గురించి, దాని గురించి అన్ని చెప్పి వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏమిటి, వీక్నెసెస్ ఏంటి, దాన్ని ఏ టైప్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ కి మ్యాప్ చేయగలరు, వాళ్ళకి ఏది కన్వీనియంట్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ కి ఎలాంటి జాబ్స్ మ్యాచ్ అవుతాయి అన్నవి ఫస్ట్ ఏమో సెల్ఫ్ డెవలప్మెంట్ ఫేజ్ అంటాం ట్రైమిస్టర్ 1 లో. నెక్స్ట్ ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది మిగతా కోర్సుల కన్నా డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ పీపుల్ ఓరియంటెడ్. సాధారణంగా మనుషుల చుట్టూ తిరిగి మనుషుల్ని మేనేజ్ చేసుకోవాలి ఏం చేసినా కూడా. అందుకని చెప్పి సెకండ్ ట్రైమిస్టర్ లో ఏమో నెట్వర్కింగ్ అండ్ పీపుల్ ఓరియంటేషన్ అంటాము. థర్డ్ ట్రైమిస్టర్ లో ఏమో ఇండస్ట్రీ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఈ 3 అయిన తర్వాత వాళ్ళు 2 నెలలు సమ్మర్ ప్రాజెక్ట్కి వెళ్తారు. సమ్మర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ కంపెనీల్లో చేస్తారనమాట. సో ఈ ట్రైనింగ్, ఈ అకాడమిక్స్ అంతా కూడా దాంట్లో వాళ్ళు ప్రాక్టికల్ గా చూసి దే విల్ లెర్న్ లాట్ మోర్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్. కనుక వాళ్ళు రాగానే మేము కెరియర్ విజన్ స్కూలింగ్ సెకండ్ ఫేజ్ మొదలు పెడతాం. అదేంటంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఫామ్ చేసుకున్న ఒపీనియన్ ని బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ చేసుకోగలరో దాన్ని బట్టి వాళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఇస్తాం అనమాట. మాక్ జీడీస్, మాక్ పిఐస్, తర్వాత డొమైన్ స్పెషలైజేషన్స్ ఇవన్నీ ఇస్తాం అనమాట. ఓకే సార్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెయిన్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా, లేదంటే చేరాలనుకునే వాళ్ళు లైబ్రరీ ఉందా, లేదంటే ల్యాబ్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో వాటి గురించి అడిగితే మీరేం చెప్తారు? ఓకే, మా దగ్గర యాక్చువల్గా మీకు మా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. మాకు హాస్టల్ చాలా బాగుంటుంది. హాస్టల్లో వైఫై ఫెసిలిటీ ఇస్తాము స్టూడెంట్స్ అందరికీ. తర్వాత ప్రతి స్టూడెంట్ కి సింగిల్ రూమ్ ఇస్తాము. మామూలుగా మీకు షేరింగ్ బేసిస్ లో రూమ్స్ ఉంటాయి కొన్ని కాలేజీల్లో, మా కాలేజీలో అందరికీ సింగిల్ రూమ్ ఇస్తాము. నెక్స్ట్ లైబ్రరీ అంటే మా దగ్గర యాక్చువల్గా ఆన్లైన్ జర్నల్స్ చాలా ఉన్నాయి, ఈ రిసోర్సెస్ ఉన్నాయి. తర్వాత స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే మేము చాలా లీడింగ్ డేటాబేసెస్ ఉంటాయి, ప్రోక్వెస్ట్ అని కానీ, ఎమరాల్డ్ అని కానీ, లేకపోతే క్యాపిటల్ లైన్ అని కానీ, వీటన్నిటిని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ కాలేజే వాళ్ళకి ఇస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఎన్ని జర్నల్స్ అయినా దాంట్లో డౌన్లోడ్ చేసుకోగలుగుతారు అనమాట. దానికి మెంబర్షిప్ కాలేజ్ మెంబర్, సో ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ కి అది ఫ్రీగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మేము ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ అందరు స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇస్తాము 2 years కూడా. ఎందుకంటే ఎకనామిక్ టైమ్స్ అనేది చాలా బేసిక్ పేపర్, న్యూస్ పేపర్ విచ్ యాక్చువల్లీ కనెక్ట్స్ దెమ్ విత్ ది ఇండస్ట్రీ. అంటే మార్కెట్ లో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఈ ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ద్వారా వాళ్ళు క్లాస్ రూమ్ లో చదువుతున్న కాన్సెప్ట్స్ అవన్నీ వాళ్ళు దానికి కోరిలేట్ చేయగలుగుతారు అనమాట. అందుకని ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ఎవ్రీడే ఏం చేస్తామంటే ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ క్లాస్ రూమ్ లో డిస్కస్ చేస్తాము.
సో వాళ్ళకి 1 day బిఫోర్ ఒక ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ కి సంబంధించి ఒక ఫ్యాకల్టీ వాళ్ళతో ఆ ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్ ఎలా క్లాస్ రూమ్ కాన్సెప్ట్ కి కోరిలేట్ చేస్తారని చెప్తాం అన్నమాట. అది దీన్ని మేము ఈటీ అనాలిసిస్ న్యూస్ అవర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కేస్ స్టడీ అప్రోచ్. ఇప్పుడు ఈ కేస్ స్టడీ అప్రోచ్ కూడా దానికి మళ్ళీ మీకు లైబ్రరీ సపోర్ట్ చేస్తుంది. లైబ్రరీలో మాకు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కేసెస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు గారు అండ్ రామకృష్ణ గారు. విజేఐఎంలోనే ఎందుకు చేరాలి అనేందుకు ఒకే కొన్ని పాయింట్స్ లోనే ఎంతో చక్కగా చెప్పారు. నిజంగా స్టూడెంట్స్ కి మేనేజ్మెంట్ కోర్స్ గురించి చాలా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.